నమస్తే, గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక 7,500 కోట్ల రూపాయల్లో భారీ కుంభకోణం. ఇప్పటికే మీరు తమిళనాడులో చూస్తుంటారు. ఏంటి అని అంటే కనుక ఔటర్ రింగ్ రోడ్కు సంబంధించి ఏదైతే ఉన్నదో ఔటర్ రింగ్ రోడ్కి సంబంధించి లీజ్ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి ఇవ్వడంతో దాంట్లో 30 ఏళ్ల పాటుగా గతంలో డిఫరెన్స్ చెప్పినా మళ్ళీ దానికి డీటెయిల్గా మీకు ఆ డీటెయిల్స్ అని చెప్పే ప్రయత్నం చేస్తా. కానీ ఐఆర్బి ఇన్ఫ్రా అనే కంపెనీకి సంబంధించి 30 ఏళ్ల ఆ లీజ్కి గాను 7,384 కోట్ల రూపాయలు సుమారుగా ఆ లీజ్ కట్టబెట్టింది రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అయితే దాంట్లో ఒక కుంభకోణం జరిగిందనే ఒక ఆరోపణ ఇప్పటికే సిట్ ఏర్పాటు చేస్తామని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయం పైన కూడా నిన్న కొంతమంది ఈడీకి ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా కేటీఆర్ పైన మళ్ళోసారి కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఏంటి అని అంటే అది ఆయన సంబంధిత శాఖ మంత్రి. ఓఆర్ అనేది హెచ్ఎండిఏ పరిధిలో ఉంటుంది. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి లీజ్ యాక్టివిటీ ఆయన కింద చేసుకోవాల్సిన మంత్రిత్వ శాఖ ఆయనకే వ్యవహరిస్తారు కాబట్టి దాని లీజ్ వ్యవహారంలో కూడా ఏదో కుంభకోణం జరిగింది. కేటీఆర్ మీద ఆరోపణలు చేస్తూ నిన్న యుగేందర్ అనే ఒక నాయకుడు కంప్లైంట్ చేసింది ఈడీకి. సో ఈడీ ఈ విషయాన్ని కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. సో వరుస కేసుల పరంపర. ఇంకా ఈ రోజు కేటీఆర్కి కోర్టు ఇచ్చిన రిలాక్సేషన్ డెడ్ లైన్ ఈ రోజు వరకే నాట్ టు అరెస్ట్ అని కోర్టు చెప్పింది. ఈ రోజు 12 గంటల వరకే నాట్ టు అరెస్ట్. 12 గంటల తర్వాత అరెస్ట్ చేయవచ్చు, ఇంకేమైనా చేయవచ్చు, ఏమైనా చేయవచ్చు. మళ్ళీ ఈరోజు కోర్టు మళ్ళీసారి హియరింగ్ ఉన్నది. మరి ఈరోజు హియరింగ్స్లో ఏం జరుగుతుంది, ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, కాష్ పిటిషన్కి వెళ్తున్నటువంటి కేటీఆర్కి ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నది మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజు వరకు నాట్ టు అరెస్ట్ కాబట్టి ఈరోజు 12 గంటల వరకు మాత్రమే నాట్ టు అరెస్ట్. ఈ 12 దాటిందనంటే మనందరం కేక్ కట్ చేస్తూ ఉంటాం, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉంటాం. కొంతమంది రోడ్ల మీద బుయ్యి అని తిరుగుతూనే ఉంటారు. ఈ ఒక్క రోజులో ఈ యొక్క డేట్ మారినంత మాత్రాన ఏమో సమాజంలో వీళ్ళేదో మారిపోతున్నట్టుగా ఫీలింగ్ కలరింగ్ ఇచ్చి మారుతూనే ఉంటారు. ఈ 12 గంటల తర్వాత కేటీఆర్ మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 12 దాటిన తర్వాత మరి ఇవాళ ఇంకా హియరింగ్ తర్వాత నాట్ టు అరెస్ట్ అంటూ ఇంకా పొడిగిస్తారా లేకపోతే ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఒకసారి టైం మారినంత మాత్రాన మనకి ఏం మారది. ఈ సెకండ్ నేను చెప్తున్నంత ఈ సెకండ్లో ఇప్పుడు నేను జరుగుతున్నటువంటి సమయంలో 7:43 టైం మారినంత మాత్రాన ఏం మారుతుంది? ఏం మారది. సో నేనేమంటున్నా అంటే ఈ టైం మారినంత మాత్రాన ఏం మారదని గమనిస్తూ కొంత ముందుకు పోయింది. కానీ రాత్రికి రాత్రే 2024 పోయి 2025 వస్తే ఏమో జరిగిపోద్దని చెప్పి రాత్రంతా అడ్డగోలు తిరుగుడు, దావతులు, ఇవన్నీ ఆగమాగం పంచాయతీలు, రోడ్ల మీద బుయ్యన కార్లు బండ్లు పట్టుకొని పోవుడు. జరా ఆగ్యలుండు అంటే మన ఊర్లో ఏం చెప్తారంటే జర అదుపులో ఉండాలంటారు. ఆగ్యలు ఉండాలి జర. సో మీ పిల్లల్ని మీరు కంట్రోల్ చేసుకొని దయచేసి చూసేటువంటి తల్లిదండ్రులకు కూడా చెప్తున్నా దయచేసి. ఎందుకంటే ఇవాళ ఒక్కరోజు రాత్రులు ఏం మునిగిపోయేది లేదు, ఒక్కరోజు రాత్రితో ఏం మునిగిపోయేది లేదు. కానీ ప్రాణాలు పోతే తిరిగి అయితే రావు. సో బండ్లు పట్టుకొని కార్లు పట్టుకొని బుయ్యన ఆ రోడ్ల మీద ఎక్కి తిరుగుడు పిచ్చి పిచ్చిగా తాగి తందనాలు చేస్తే ప్రాణానికి ప్రమాదం అది. సో పోలీసు కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరించే అవకాశం ఉన్నది. చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే ఒక్కసారి తొలి వెలుగులో కూడా ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఈ కేటీఆర్కి సంబంధించిన అంశం, తర్వాత బండి సంజయ్ మాట్లాడిన మాటలు ఇవే హైలైట్గా ఉన్నాయి. సో ఇంకొకటి కమ్యూనిటీలో ఒక పోల్ కూడా ఉంది. ఇక్కడ మీకు మీ అభిప్రాయం కోసం మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం కోసం ఇక్కడ ఒక పోల్ కూడా కండక్ట్ చేస్తున్నాం కమ్యూనిటీలో. ఎస్, రేవంత్ ఏడాది పాలన పైన మీ అభిప్రాయం ఏంటి? బాగుంది, బాగాలేదు, అస్సలు బాగాలేదు. ఏడాది పాలన అయిపోయి చాలా రోజులు అవుతుంది. కానీ ఇప్పుడు మనం 31తో అయిపోతున్నది కదా, ఇక ఆయనకు ఇదే డెడ్లైన్ అనుకుందాం. సరే, ఈయన ఈ 31తో ఏమేమి పంచి పనులు చేసిండు, ఏడాది కాలంలో ఏమేమి మంచిగా లేవు ఏంది అనేది కూడా ఇక్కడ మీ యొక్క అభిప్రాయాన్ని ఈ పోల్ ద్వారా వ్యక్తపరుస్తూ కామెంట్ కూడా చేయండి. మీరు ఏమనుకుంటున్నారు, మీ కామెంట్స్ కూడా నేను చదివే ప్రయత్నం చేస్తాను. సో ముందుగా తొలి వెలుగు విషయానికి వస్తే రేవంత్ది కమిషన్ల సర్కార్. 14% కమిషన్ లేకుంటే బిల్లులు మంజూరు కావడం లేదు. కమిషన్ విషయంలో మంత్రుల మధ్య యుద్ధం. ఎప్పుడైనా ఈ కమిషన్ల భాగోతం బద్దలు కావచ్చు. గతంలో గిట్లనే కేసీఆర్ గురించి చిట్టి ఉన్నది, అన్ని రకాల ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడిన బండి సంజయ్ ఏం చేయలేకపోయారు. మళ్ళొకసారి ముఖ్యమంత్రి మారడంతోనే రేవంత్ రెడ్డి పైన ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు. మరి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆయన. సో మరి ఏం చేస్తారో చూద్దాం. నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే ప్లాన్. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటు. నిరుద్యోగులకు సదరు కంపెనీలకు మధ్య వారధిగా డిజిటల్ ప్లాట్ఫామ్. నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే శుభవార్త. ఇక అల్లు అర్జున్తో రేవంత్ సెటిల్మెంట్. ప్రజా సమస్యల దృష్ట్యా మళ్లించేందుకు అల్లు అర్జున్ టార్గెట్. అంటే గతంలో వీళ్ళు కూడా ఎన్కన్వెన్షన్ దాకా బుల్డోజర్లు పోయి అక్కడి నుంచి వెనక్కి తిరిగి వచ్చినాయి కదా.
మరి ఆ కొద్ది క్షణాల్లో ఏం జరిగిందో ఏమో కానీ, ఎటువంటి సెటిల్మెంట్ జరిగిందో కానీ ఆ ఇన్కన్వెన్షన్ కూల్చివేత ప్రక్రియ మాత్రం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ సర్కార్ వెనుదిరిగింది. ఇప్పుడు వీళ్ళు స్వయంగా వెళ్ళి కూల్చివేసారు, అది వేరే విషయం. ఇప్పుడు ప్రజెంట్ అల్లు అర్జున్ విషయంలో కూడా మేం చేసినట్టుగానే పాపం రేవంత్ రెడ్డి కూడా చేసిండేమో అన్న ఒక అనుమానంతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. నేను చిచ్చాట్లో పాల్గొన్నాడు ఆయన. మేం చేసినట్టుగా ఇన్ ద సెన్స్ బీఆర్ఎస్ పార్టీ మేము ఏ రకంగా అయితే నాగార్జున బెదిరించి ఇన్కన్వెన్షన్ దాకపోయిన బుల్డోజర్ని ఎంతో కొంత బేరం కుదరడంతో వెనక్కి రప్పించుకున్నాం, అదే రకంగా రేవంత్ రెడ్డి కూడా చేసిండేమో అన్న ఒక అనుమానాన్ని కేటీఆర్ వ్యక్తపరుస్తున్నాడు. తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ ఆత్మహత్య, తర్వాత బన్నీదే తప్పు, గోడ్తే పోయేదాన్ని గొడ్డల వరకు తెచ్చారు, బాధితుల ఇళ్లకు ఎవరో ఒకరు వెళ్ళి ఉంటే బాగుండేది, తొక్కిసలాట ఘట్టలో రేవంత్ చనిపోవడం నన్ను కలిచివేసింది, ప్రజల సమస్యలు హీరోల పట్ల ఆదరణ చూపుతారు, సినిమా అంటే టీం, అందరూ భాగస్వామ్యం ఉండాలి, ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడనే దోషిగా మార్చారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు. ఈనాడు విషయానికి వస్తే ఈనాడులో హెడ్లైన్ చూస్తే కనుక ఈ కవచం మీకుందా, ఏందది, సుధీర్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ యాక్సిడెంట్ అయింది, ఆసుపత్రి తీసుకెళ్తే సర్జరీ చేయాలన్నారు, ఖర్చు లక్షల్లో అవుతుందని చెప్పారు, భయపడొద్దు, ఆదుకోవడానికి స్నేహితుడున్నాడు. ఏంది ఇది, ఇన్సూరెన్స్ పాలసీది ఈ కవచం మీకుందా అని ఒక హైలైట్ వార్త గలెట్ ఉంది. ఇక మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి కేంద్రాన్ని కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం, అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు, మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక తెలంగాణకు ఆత్మబంధువు, దేశం దిశలను మార్చారు, ప్రజల గుండెల్లో మన్మోహన్ సింగ్ స్థానం పదిలమంటున్న సీఎం. ఇక కేసీఆర్ కు స్వయంగా ఫోన్ చేశా, అసెంబ్లీకి రావాలని ఆహ్వానించాన్న స్పీకర్, కేసీఆర్ కు గౌరవం ఇవ్వలేదన్న హరీష్ రావు, మన్మోహన్ ను కాంగ్రెస్ అవమానించిందని విమర్శలు, అధికార పక్ష సభ్యుల అభ్యంతరం. ఇక సాంకేతిక రంగంలో అగ్రస్థానమే లక్ష్యం, ఆ దిశగా తెలంగాణ అభివృద్ధికి సహకరించండి అంటూ నిన్న సత్యనాదెల్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ. గతంలో ఆయన పాపం సత్యనాదెల్ ఉద్దేశించి ఇన్ఫోసిస్ సీఈఓ అని అన్నాడు, ఇన్ఫోసిస్ సీఈఓ అని చెప్పి మాట్లాడుకొచ్చిండు. అయితే నింగిలోకి స్పెడెక్స్ ఉపగ్రహాలు, కొత్త సంవత్సరానికి ముందు అంతరిక్షంలో అద్భుతం. ఇక ఆ రెండే కాదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, విదేశాల్లో ఇంజనీరింగ్ ఎంబీఏ చదివేందుకు మన విద్యార్థుల ప్రాధాన్యం, పబ్లిక్ పాలసీ, హెల్త్, లా, అకౌంటింగ్, బయాలజికల్ సైన్సెస్లోనూ ఉద్యోగాల అపారం. ఇక ప్రాడీస్ ఫైనాన్స్ విశ్లేషణ. ఇక పక్కనే వారానికి 2 బ్రేక్ దర్శనాలు, 300 రూపాయలవి కూడా, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో శ్రీవారి దర్శనం, సీఎం రేవంత్ రెడ్డి లేఖకు చంద్రబాబు సానుకూల నిర్ణయం. ఇక ద్రవ్యోల్బణం పెరుగుదల, తెలంగాణలో అత్యధికంగా ఛత్తీస్గఢ్లో 8.39, జాతీయ సగటు 5.48, తెలంగాణ 4.24. అమెరికా మాజీ అధ్యక్షుడు జమ్మీ కార్టర్ కన్నుమూత, స్థానికతపై కమిటీ చైర్మన్గా ఆచార్య బాలకృష్ణారెడ్డి, వారంలో సర్కార్కు నివేదిక. ఇక మరోవైపు పడవేసుకొచ్చాయా పక్షులన్నీ, చూడాలని అమరగిరి అందాలన్నీ. రైతు భరోసాపై 3న తుది నిర్ణయం, ఏంది ఏం కథ అనేది ఈ 3వ తారీఖు కొంత నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నదట. ఈ 3 తారీఖు తర్వాత ఇంకో తారీఖు ఇవన్నీ కాలక్షేపం లెక్కనే కనబడుతున్నాయి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఫస్ట్ పేజ్ మొత్తం. ఇక కక్షలో కలుద్దాం, రాకెట్ నుంచి విడిపోతున్న ఉపగ్రహం, స్పేస్ డాకింగ్ మిషన్లో తొలిఘట్టం విజయవంతం. రోదసీలో స్పెడెక్స్ జంట ఉపగ్రహాలు సత్తా చాటిన ఇస్రో, 15.13 సెకండ్లోనే కక్షలోకి చేరినటువంటి పిఎస్ఎల్వి C60. ఇక RRR దక్షిణ భాగము కేంద్రం చేతికే, అలైన్మెంట్ ఖరారు చేసి భూసేకరణకు అనుమతి ఇవ్వండి. మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం, ఉత్తర భాగం మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది, దక్షిణ భాగంలో కొంత అలైన్మెంట్లో చేంజెస్ చేసిన క్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ యొక్క నిర్ణయం తీసుకొని దీన్ని ఏర్పాటు చేసేందుకు, అంటే దాన్ని నిర్మాణం చేసేందుకు సిద్ధమవుతుంది అన్నట్టుగా మనం మాట్లాడుకున్నాం. కానీ దక్షిణ భాగం కూడా కేంద్రం చేతికి అంటూ ఒక వార్త హైలైట్గా ఉంది ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలో. గోడుతో పోయేదాన్ని గొడ్డలు దాకా తెచ్చారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పరిస్థితి. తర్వాత తెలంగాణ గుండెల్లో కలకాలం మన్మోహన్, ఆయనకు నివాళులు అర్పిస్తున్న ప్రత్యేకమైనటువంటి అసెంబ్లీ సెషన్. ఇక ఆ ఇళ్లకు మోక్షం, 2013లో హుజూర్ నగర్లో 2160 ఇళ్ల మంజూరు, దశాబ్దంగా నిలిచిన పనులు ఉత్తమ్ చొరవతో షురు, 74 కోట్ల మంజూరు చేసిన గృహ నిర్మాణ సంస్థ. ఇక వారానికి 4 సిఫార్సు లేఖలు, తిరుమలలో తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లేఖలకు అనుమతి, 2AC VIP బ్రేక్ ప్రత్యేక దర్శనాలు, ప్రతి దానిపైన 6గురికి అనుమతి, రేవంత్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ.
ఇక డ్రగ్స్ సరఫరాదారులపైన మెరుపు దాడి హైదరాబాద్లో పక్కా సమాచారంతో రంగంలోకి టీనాప్ పోలీసులు 8 మందికి పాజిటివ్గా నిర్ధారణ. ఏదో క్వాక్ అట, క్వాక్ అనేదో పబ్ అనుకుంటా, పబ్ ఉందా క్వాక్ అనేది, క్వాక్ అనే పబ్లో నిన్న తనిఖీలు చేసి దొరికిరంట 8 మంది. ఇక 25,000 తనిఖీలు, 4,000 మందిపై చర్యలు. ఏడాదిలో ఔషధ నియంత్రణ సంస్థ నివేదిక. ఇక బడిలో బోరు నీరే దిక్కు, వేలాది స్కూళ్లలో భగీరథ నల్లాలు నిరుపయోగం, కొన్ని విద్యా సంస్థలకు మాత్రమే స్వచ్ఛమైన నీరు. గవర్నమెంట్ స్కూల్లో బోర్ నీరే దిక్కట, తాగడానికి నీళ్ళు చక్కగా అక్కడ, తాగడానికి నీళ్ళు చక్కగా ఉండవు. దిక్కు ట్యాప్ గారుతూనే ఉంటుంది, ఇంకో దిక్కు హ్యాండ్ వాష్ చేసుకుంటూనే ఉంటారు, కింద డ్రైనేజ్లకు నీరు పోతూనే ఉంటాయి. అక్కడే పాపం పిల్లలు వాటర్ తాగాలి. ఒకటే ట్యాప్ ఉంటుంది, అది కూడా ఏంది చిన్న చిన్నగా ఒక్కొక్క చుక్క నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇక ఐఏఆర్ఐ డైరెక్టర్ శ్రీనివాసరావు నియామకం సరైనదే. ఇక నదిలో పడిన ట్రక్కు 71 మంది మృతి, ఎన్నికల్లో పోటీకి సాయం చేయరు. ఆన్లైన్లో విరాళాల సేకరణ ప్రారంభించిన ఆప్ నేతల సిసోడియా. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో మన ఆడోళ్ల బంగారం, దేశ మహిళల వద్ద 25,000 టన్నుల పసిడి. ఇది టాప్ 5 దేశాల్లోనే దగ్గరున్న మొత్తం గోల్డ్ కంటే ఎక్కువ. అబ్బా, ఓన్లీ భారతదేశ మహిళల దగ్గరనే 25,000 టన్నులట బంగారం. ఇక మైక్రోసాఫ్ట్ను విస్తరించండి, సత్యనాథులతో రేవంత్ భేటీ. ఇక మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలంటూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి, ఏకగ్రీవంగా ఆమోదం. ఇక నింగిలోకి చేరిన స్పెడెక్స్ శాటిలైట్లు, 4వ టెస్ట్లో ఇండియా ఘోర ఓటమి. ఇక సీఎం రేవంత్ రెడ్డి కరెక్టే, బెనిఫిట్ షోకు అర్జున్ పోకుండా ఉండాల్సిందన్న పవన్ కళ్యాణ్. ఇక రైతులు బంద్ స్తంభించిన పంజాబ్. ఇక 200 కొత్త జీపీలు గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ప్రకటించే ఛాన్స్, కొత్త వాటి కోసం ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి వినతులు. కొత్తగా ఇంకొక 200 గ్రామ పంచాయతీలు రాబోతున్నాయట స్థానిక సంస్థ ఎన్నికల కంటే ముందే. ఇక పక్కనే స్పీకర్ ఫోన్ చేసి పిలిచిన అసెంబ్లీకి కేసీఆర్ రాలే. మన్మోహన్ సంతాప తీర్మాన సభకు హాజరు కాని ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్. ఇక ఏ టైంలో బయటకు రావాలో కేసీఆర్కు తెలుసు. ఎప్పుడు వస్తాడు బయటికి, ఏ టైంకి రావాలంటే ఏదైనా టైం ముహూర్తం ఉన్నదా, ఏదైనా ముహూర్తం ఉన్నదా, మంచి రోజుల్లో ఇప్పుడు ఏదైనా పెళ్లి చేస్తానమ్మా మళ్ళీ ఇట్లా ప్రజల పక్షాన్ని వచ్చి మాట్లాడరా అంటే నువ్వేమో నేను ఏ టైంకి రావాలో నాకు బాగా తెలుసు, ఎప్పుడు రావాలని బాగా తెలుసు. నీకు ఎందుకు ఇస్తారు జీతాలు? నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చి, నీకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, నీకు సెక్యూరిటీ, బౌన్సర్లు, కథ కార్ఖానా, నువ్వు నిల్చుంటే పైసలు, కూర్చుంటే పైసలు, రాస్తే పైసలు, వీళ్ళు రాసే పెన్నులకు కూడా పైసలు లెక్క కడతారు వీళ్ళు. అన్ని ప్రభుత్వం అంటే ట్యాక్స్ రూపంలో మనం చెల్లించే ఆ డబ్బుల నుంచే వాళ్ళకి డబ్బులు పోతాయి. ఏ టైంకి రావాలనో బాగా తెలుసు. ఎప్పుడు వస్తాడు పని పోరి చెప్పు, ఆ టైం చెప్పరా. ముహూర్తం ఈ రోజు బయటకు వస్తాడు మన ఆయన, ఈ రోజే ముహూర్తం మంచుకున్నదట, ఈ రోజే కాలు బయట పెట్టాలట, అసలు అట్టి మనిషి కాదు లోపల అని చెప్తున్నావు. ఏమన్నా కొంచెమన్నా చేయమనిపించాలి ఇట్లాంటి మాటలు మాట్లాడడానికి. రాత్రి 12 గంటల దాకా వైన్స్ నెంబర్ కూడా ఇచ్చిర్రు. రాత్రి 12 గంటల దాకా ఈరోజు వైన్స్ అట. ఎవరైనా ఎక్కువ తక్కువ తాగి ఇంటికి పోవడానికి చేత కాకపోతే ఇంకో నెంబర్ గట్ట ఫోన్ చేయరు, బాగా తాగిన వాళ్ళు ఉంటే. 9177624667 అట. ఫ్రీ క్యాబ్ సర్వీస్ అట. దరిద్రం. వాడు బాగా తాగి ఇంటికి చేత కాకపోతే క్యాబ్ కూడా ఫ్రీగా డ్రాప్ చేస్తారు. న్యూ ఇయర్ వేడుకలతో అర్ధరాత్రి వరకు మెట్రో. రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్స్, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడైతే వైన్ షాప్ ఉంటుందో లేకుంటే బార్ అండ్ రెస్టారెంట్ దగ్గరకు మీరు కొంత ఎంజాయ్ చేసి తాగి తందనాలు ఆడతారో, మీరు బయటికి వెళ్ళితో డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది. మరి మీరు బయటికి వెళ్తేనే డ్రంక్ అండ్ డ్రైవ్. మీ నోట్లో పుల్ల పెట్టాలి, కథం తీసుకుపోయి మళ్ళీ లోపల పెట్టాలి, ఇదే నడుస్తుంది. ఇక బాగా మొత్తం అత్యుత్సాహం ప్రదర్శించి ఇదే పనిగా మీరు కూర్చుండి మొదలు పెట్టారు అనుకోండి, జరా ఇక లేవని చేత కాకపోతే ఈ నెంబర్కి ఫోన్ చేసి ఫ్రీ సర్వీస్ ఉన్నది అంటే, లేదు మీరు బండి వేసుకొని జరా రోడ్లో వెనుక షికార్లు చేద్దామంటే ఏదో ఒక చోట పట్టుకుంటే కనుక 10,000 రూపాయలు పంగనామా పెట్టినట్టే. ఇక మీకు ఇక టమాటా రూపాయి 10 కిలోలు మాత్రమే ఒక్కసారిగా పడిపోయిన రేటు. ఇక మళ్ళీ వెంటిలేటర్పై శ్రీతేజ్. బాలుడి హెల్త్ బులెటిన్ విడుదల చేసిన కిమ్స్ డాక్టర్లు. సంజయ్ థియేటర్ తొక్కిసలాటలో తీవ్ర గాయాలు. సికింద్రాబాద్ కిమ్స్లో ఆసుపత్రిలో ట్రీట్మెంట్. ఇక దిశ విషయానికి వస్తే దిశ హెడ్లైన్ చూస్తే కనుక, తెలంగాణ గుండెల్లో మన్మోహన్, రాష్ట్రానికి ఇప్పుడు పోసిన వ్యక్తి. ఆయన తెలంగాణ ఆత్మబంధువు, నీతి నిజాయితీకి మారుపేరు. రుణమాఫీ స్కీమ్కు మన్మోహన్ స్ఫూర్తి ప్రదాత అంటున్న డిప్యూటీ సీఎం బట్టి. మన్మోహన్ గొప్ప ఆర్థికవేత్త అన్న కేటీఆర్. తెలంగాణ ఏర్పాట్లో మన్మోహన్ పాత్ర కీలకమన్న కూనంనేని సాంబశివరావు. మన్మోహన్ సేవలను దేశ ప్రజలు మర్చిపోలేరన్న ఏలేటి. ఇక నిరుద్యోగుల కోసం డీట్ ముఖ్యమంత్రి రేవంత్ న్యూ ఇయర్ కానుక. పేరు నమోదు చేసుకుంటే విద్యా అర్హతలు, నైపుణ్యాల ఆధారితంగా ప్రైవేట్ జాబ్స్. నిరుద్యోగులు, ఎంప్లాయీస్కు మధ్య వారధిగా ఈ యాప్. రిజిస్ట్రేషన్ చేసుకుంటే అన్ని వివరాలు అందుబాటులోకి. బాగుంది ఇది.
ఇక రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టండి అంటూ ఒక వార్త. తర్వాత రేవంత్ గొప్ప నాయకుడా, ఒకవైపేమో ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఏమో రేవంత్ రెడ్డి డైనమిక్ లీడర్ అంటే, లేదు ఆయన డైనమిక్ లీడర్ అయితే ఎట్లా గొప్ప నాయకుడు అని చెప్పి బండి సంజయ్ అడుగుతున్నాడు. లేదు మీరే డైనమిక్ లీడర్. సంజయ్ అంటే చాలా గొప్ప డైనమిక్ లీడర్. ఎందుకనంటే బీహార్లో బీపీఎస్సీ ఒక పేపర్ లీక్ అని చెప్పి అక్కడ పోలీసులు అంతా కూడా, బీహార్లో ఇప్పుడు ఏం ఉన్నది, ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే కదా ఉన్నది, మరి అక్కడ లాఠీ చార్జ్ చేసి పొట్టు ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థులను కొడుతుంటే కనీసం దాని గురించి ప్రశ్నించడం ఆయన. కానీ గ్రూప్ 1 సంబంధించి ఉద్యమాలు జరిగితేనేమో కృత్రిమ ఉద్యమాలకు జరిపిస్తూ పాపం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, మీకు చెప్తున్నా వినండి, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గ్రూప్ 1కి సంబంధించిన విద్యార్థులు పాపం పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన తెలుపుతూ ర్యాలీగా సెక్రటరేట్ కార్యాలయానికి వస్తూ ఉంటే ఆయన మధ్యలోనే అరెస్ట్ చేస్తారు పోలీసులు. వాళ్ళ ఉద్యమం నిజమైన జెన్యూన్ ఉద్యమే. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏం డ్రామాలు చేస్తారంటే, ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, సెంట్రల్ మినిస్టర్, ఆయన హోమ్ డిపార్ట్మెంట్కి సెంట్రల్ మినిస్టర్, ఆయన పోలీసులు వచ్చి ఆయనని లోపల అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా అంటే ఒక కానిస్టేబుల్ లోపల లేకుంటే గుంజు లోపలికి గుంజు లోపలికి గుంజు అంటుండు. అంటే పోలీసులనే నన్ను అరెస్ట్ చేసి లోపల అని చెప్పి చెప్తున్నాడు ఆయన. మీరు చాలా డైనమిక్ లీడరు. న్యూ ఇయర్ వేడుకల పైన పోలీసుల ఫోకస్, పబ్స్ హోటల్స్ పై పూర్తి నిఘా, డ్రగ్స్ మత్తు పదార్థాలపైన స్పెషల్ నజర్. ఇక మొదటి రోజు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్న ప్రభుత్వ పరంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకున్నా. తర్వాత అమెరికా మాజీ అధ్యక్షుడు కన్నుమూత, హైదరాబాద్లో నేషనల్ హెల్త్ కాన్ఫరెన్స్. ఇక పట్టాదారులుగా నారాయణపురం రైతులు, పేర్ల స్థానంలో ఉన్న అడవి అనే పదం తొలగింపు, ఫారెస్ట్ భూములపైన వారికే హక్కులు, భూభారతి ద్వారా సమస్యకు పరిష్కారం. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే, పనిలేని సర్కారు పసలేని కేసు, కక్ష సాధింపులో భాగమే ఈ రేసు అభియోగాలు. ఇవాళ తెలుస్తుంది ఏందనేది. ఇలా మళ్ళీ హియరింగ్స్ ఉన్నాయి కదా, మరి ఈరోజు హియరింగ్స్లో ఏం ఆర్గ్యుమెంట్ జరుగుతుందని తెలుస్తుంది ఇవాళ. ఇక భారతరత్నం మన్మోహన్ దేశాన్ని అత్యున్నత పురస్కారం ఇవ్వాలని అసెంబ్లీకి ఏకగ్రీవ తీర్మానం. ఇక క్రిమినల్ కేసుల్లో రేవంత్ నెంబర్ 1, దేశంలో అత్యధిక కేసులున్న సీఎం ఆయనే. రేవంత్ పై 72 తీవ్ర అభియోగాలతో 89 కేసులు. సంపన్న ముఖ్యమంత్రిగా నిలిచిన చంద్రబాబు. ఒకవేళ కనుక ఈ రేసులో కేసీఆర్ ఉంటే ఎవరైనా దగ్గర రాకపోతుండే కావచ్చు బహుశా. సుసంపన్నమైనటువంటి ముఖ్యమంత్రులు ఎవరయ్యా అని లిస్టు తీస్తే దాని చంద్రబాబుకు ఫస్ట్ ప్లేస్ వచ్చింది. ఒకవేళ కనుక ఈ రేసులో, ఈ కాంపిటీషన్లో ఈసారి కేసీఆర్ లేడు. ఎందుకనంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కాబట్టి. ఆయనకి ఇట్లా ఉంటే ఎవరికి ఛాన్స్ ఇస్తాడుగా. అన్నిట్లో మనమే నెంబర్ 1, ఒకటి ఆయన నెంబర్ 1 అయ్యేటాడు అక్కడ. సో నమస్తే తెలంగాణ వార్తాపత్రికలు ఇంకా ఏమున్నది, ఇక్కడ ఒక రైతులకు సంబంధించిన అంశం ఉన్నది. ఏందది, నల్గొండ ఫ్లోరిన్ సంబంధించింది కావచ్చు వార్త మళ్ళీ. ఎస్, ఫార్మా వ్యతిరేక పోరు ఉధృతం, నిరసనకు కదులుతున్న పల్లెలు, ఫార్మా బాధితుల గ్రామాల్లో ర్యాలీలు, అవగాహన సదస్సులు. ఇక కాంగ్రెస్ నమ్మితే మొదటికే మోసం అంటూ ఒక వార్త. తర్వాత RRR ఘనత కేసీఆర్దే, కేంద్రంతో కొట్లాడి అనుమతులు తెచ్చిన కేసీఆర్. ఇక గాంధీలో కట్టు కథ, సర్జరీ చేసినామన్నారు, కట్టి పంపించిండ్రు. ఆపరేషన్ కోసం 6 రక్తం తీసుకున్నారు. శస్త్రచికిత్స కోసం ఆరోగ్యశ్రీలో అప్రూవల్ చేసి థియేటర్కు తీసుకెళ్లి చేతికి బ్యాండేజీ, మళ్ళీ నొప్పి ఎక్కువ కావడంతో వేరే దవాఖానకు. అక్కడ విషయం తెలిసి గుండెలు బాదుకున్న బాధిత మహిళ. ఇక లష్కర్లుగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఇంజనీర్లపైన ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు, అనుచరుల కోసం అడ్డగోలు పైరవీలు, మార్గదర్శకాలు పట్టని ఎమ్మెల్యేల తీరుపైన ఇంజనీర్ల గరం. తెలంగాణ సిఫార్సులకు టీటీడీ గ్రీన్ సిగ్నల్, PSLV C60 సక్సెస్. తర్వాత అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య, 3 లక్షల రుణం తీర్చే మార్గం లేక బలవన్మరణం. ఇక భూములు ఇవ్వాలని బెదిరించారు, పరిహారం కొట్టేసింది కాంగ్రెస్ నేతల స్కెచ్, బలవంతంగా మాతో సంతకాలు చేయించారు, ఒత్తిడి చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలని మంచిర్యాల కలెక్టర్కు రైతుల ఫిర్యాదు. ఇవన్నీ ఉన్నాయి వార్త. ఇక్కడ స్పీకర్ నేరుగా నువ్వు అసెంబ్లీకి రావాలని చెప్పి కేసీఆర్కి ఫోన్ చేసిన వార్త లేదేంటి, ఆ వార్త లేదేంటి. తర్వాత ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి అంశం పైన కాకుండా ORR లీజ్ పైన ఇక్కడ కొన్ని వార్తలు ప్రచురించినాయి. ORR లీజ్ వ్యవహారంలో కేటీఆర్ పైన మరోసారి ఈడీకి ఫిర్యాదు చేసిన ఆ వార్తలు ఏదైంది నమస్తే తెలంగాణలో. వాళ్ళకి ఏం కావాలో అవి మాత్రమే రాసుకుంటారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.